దేహ స్పృహ వేరు, దేహ తాదాత్మ్యం వేరు. దేహ స్పృహ నేను దేహమును అనే మూల తలంపు వలన కలుగును. సంస్కారముల వల్ల దేహ తాదాత్మ్యము కలిగి నేను దేహమును మాత్రమే అనే పరిమిత బుద్ధి కలుగును. దీనిని దేహాత్మ బుద్ధి అంటారు. అంటే దేహము మాత్రమే తానని అనుకోవటం. అందుచేత సంస్కారముల పట్టులో ఉన్నప్పుడు నేను దేహమును అనే తలంపు కలుషితమగును. సంస్కారాల పట్టులో లేనప్పుడు నేను దేహమును అనే తలంపు సహజముగా కలుషితం లేకుండా శుద్ధముగా ఉండును. కలుషితముగాని నేను దేహమును అనే తలంపు రెండు మానసిక అవస్థల మధ్య గాని ఆలోచనకు మధ్యలో గాని మనము ఎరుకలో ఉంటే గోచరిస్తుంది. ఉదాహరణకు నిద్ర లేచిన వెంటనే సంస్కారాల పట్టు మన మీద ఇంకా రానప్పుడు ఈ కలుషితము గాని నేను దేహమును అనే తలంపు కొంత సమయం ఉంటుంది. ఈ సమయంలో ఎరుకలో దానిని పట్టుకొని వదలక ఉంటే తరువాత మనకు విషయాలు గోచరించినప్పటికీ విషయాకర్షణ ఉండదు. అందుచేత మనందరకు అందుబాటులో ఉండే కలుషితము గాని సంస్కారాలతో సహజీవనం చేయని శుద్ధమైన నేను దేహమును అనే మూల తలంపును ఉపయోగించుకొని దానికి మూలమైన శుద్ధ చైతన్యమును కనుగొనవచ్చును. కానీ సంస్కారాలతో సహజీవనం చేసినంత కాలం మన మనోమూలం మనకు తెలియబడదు.